ఏపీ తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయన్నారు టీటీడీ ఈవో శ్యామలారావు. 94 కౌంటర్ల ద్వారా టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి సందర్భంగా 10 రోజుల పాటు సిఫార్సు లేఖలు, అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామన్నారు. టోకెన్స్ తీసుకున్న భక్తులకు మాత్రమే స్వామి దర్శనం లభిస్తుందన్నారు. అటు ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహాకుంభమేళాలో టీటీడీ అధికారులు పాల్గొంటుందన్నారు. తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఆలయ ఈవో శ్యామలారావు. రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. జనవరి 10వ తారీఖు ఉదయం 4:30కి ప్రోటోకాల్ దర్శనాలతో మొదలవుతాయి. దాని తర్వాత 8 గంటలకి సుమారుగా 8 గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. జనవరి 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత 12 గంటల నుంచి 4 గంటల దాకా మలయప్ప స్వామివారు వాహన మండపంలో ఉంటారు, భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11 ద్వాదశి వైకుంఠ ద్వాదశి సందర్భంగా 5:30 నుంచి 6:30 వరకు, ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు చక్ర స్నానం కార్యక్రమం ఉంటుంది. టోకెన్లకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 94 కౌంటర్ల ద్వారా SSD టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది. 10, 11, 12 తేదీలకి సంబంధించిన 3 రోజులకి సంబంధించిన టోకెన్లు 1,20,000 టోకెన్లు 9th జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు 3 కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది.